హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. రాత్రి జరిగినటువంటి వీకెండ్ ఎపిసోడ్లో, నాగార్జున గారి ఎపిసోడ్లో అనేక కీలకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో మనం కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ మధ్య జరిగినటువంటి డిస్కషన్, ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇందులో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడా లేదా, నాగార్జున గారు చెప్పినట్లు నిజంగానే సేఫ్ గేమ్ ఆడాడా లేదా అనేది చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు సేఫ్ గేమ్ ఆడాడు అని ఒకవేళ అనిపిస్తే, సేఫ్ గేమ్ ఆడాడా లేదా అనేది మీరు కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి చూడండి. నెక్స్ట్ హైలైట్గా నిలిచినటువంటి విషయాల్లో సంజనాతో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్, ఆమె చేసినటువంటి మిస్టేక్స్ను చూపించినటువంటి విధానం అయితే మాత్రం ఆమె ఎంత నవ్వినప్పటికీ కూడా ఒకనొక స్టేజ్లో ఆమె చేసినటువంటి మిస్టేక్స్ అనేవి ఎంత పీక్స్లో ఉన్నాయో ఆడియన్స్ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఇందులో మాధురికి సంబంధించి చూపించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, మాధురితో చోటు చేసుకున్నటువంటి అంశాలు, ముఖ్యంగా శ్రీనివాస్ సాయితో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, అలాగే రీతు చౌదరితో మాధురికి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్, అందులో కొంత మాధురిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మాధురి సైడు నిజంగా న్యాయం ఉంది. ఆమె ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాటలు అనడంలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం కారణంగా ఆమెను తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప, ఆ ఎక్స్ట్రీమ్గా వెళ్ళినటువంటి నోటి మాటల గురించి ఆమెను తప్పు అన్నారు తప్ప, జరిగినటువంటి కన్వర్జేషన్స్లో మాత్రం ఆమెది తప్పు లేదు అనే విషయమే చాలా క్లియర్గా బయటకు వచ్చింది. అందరికీ తెలిసిపోయింది కూడా ఆ విషయం. సో వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్స్ని అయితే మాత్రం డీటెయిల్డ్గా రివ్యూ చేద్దాం. వాస్తవానికి నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. బిగ్ బాస్ రివ్యూ అనేది నిజంగా ఛాలెంజింగ్తో కూడుకున్నది. ఆశామాషిగా బిగ్ బాస్ రివ్యూ అనేది ఇవ్వలేము. చాలా డీటెయిల్డ్ రివ్యూ అనే డీటెయిల్డ్గా విషయం చెప్పకపోతే ఖచ్చితంగా ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయరు. దానివల్ల అందరూ రివ్యూవర్లు సక్సెస్ కాలేరు. ఎపిసోడు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ సాయి తనుజతో చెప్తూ ఉంటాడు, బయట గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ వాకింగ్ చేసేటప్పుడు, నీకు ఒక గ్రేట్ సజెషన్ ఇస్తాను, నువ్వు మాధురి మాట వినడం మానేయి అనే మాట మాట్లాడతాడు. దానికి తనుజ ఏం చెప్తుందంటే, నేను ఆమె మాటలు వినట్లేదు, ఇంకొక రకంగా చెప్పాలంటే నేనే ఆమెను తిడుతూ ఉన్నాను, ఎందుకు ఊరికే మళ్ళీ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నాకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పని అందరూ అనుకుంటారు, కరెక్ట్ కాదు. మీ గేమ్ పరంగా మాత్రం నేను అసలు పొరపాటును కూడా మీ మాట వినను, ఒకవేళ మీరు ఎలిమినేట్ వెళ్ళిపోయినా సరే నేను ఏడవను అని ఆమెకు చాలా రకాలుగా చెప్పాను. అయినప్పటికీ కూడా నాది జెన్యూన్ బాండింగ్, నేను జెన్యూన్గా ఉంటున్నాను సో అనే విషయమే తను చెప్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు అనేటువంటి విషయం చెప్పింది. గేమ్ పరంగా మాత్రం ఆమె మాట నేను వినట్లేదు అనే క్లారిటీని సాయికి ఇస్తుంది. అవును నువ్వు వినవలే అని అంటాడు సాయి కూడా. సో ఈ విషయం అయిపోయిన తర్వాత సాయి అన్న మాటల్ని మాధురికి చెప్తుంది తనూజ. మాధురికి సాయి ఇలా మాట్లాడుతున్నాడు, మీ మాట వినొద్దని అని అన్నప్పుడు మాధురి అంటది, ఈ సాయి అసలు ఇంత వరస్ట్ ఫెలో, అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, అయినా అసలు అతనికి ఎందుకు ఇవన్నీ కూడా తనకు అవసరం లేదు కదా, అసలు ఎవడో ఓటేడు ఆ అబ్బాయికి అనే మాట మాట్లాడుతూ మిగతా వాళ్ళకి ఇలా అంటున్నాడంట, నాతో మాట్లాడొద్దు అని, నా మాట వినొద్దు అని అన్నప్పుడు, ఆ మాటలు కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు రమ్య కూడా అక్కడ ఉంటుంది. నీకు కూడా అలాగే చెప్పాడా అని, నా మాట వినొద్దు, నేను చెప్పినట్టు వినొద్దు అని, నీకు నాతో మాట్లాడి సరిగా ఉండొద్దు అని నీకేమన్నా చెప్పాడంటే, తనతో పాటు ఇంకొక నలుగురు కూడా చెప్పారు అని అంటే, తను కూడా చెప్పాడు కదా అనే విషయం అడుగుతుంది. అంటే చెప్పాడు అనే మాట మాట్లాడుతుంది. అంటే నలుగురు చెప్పారనగానే మాధురికి కోపం వచ్చి, మరి ఇక్కడే ఉన్నాం ఎందుకు, ఆ నలుగురితో కూడా పోయి మాట్లాడవచ్చు కదా ఇక నువ్వు, మరి ఇంకా ఇక్కడే ఉన్నామే అని ఇక అంటది. సో వీళ్ళ మధ్య ఈ కన్వర్జేషన్స్ ఇది ఇట్లా జరుగుతున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత అంటే మనం పూర్తిగా మాట్లాడిన తర్వాత అసలు ఏంటి అనేది మాట్లాడదాం. ఇంకా కన్వర్జేషన్ అనేది నడుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సాయికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడైతే ఇలా అన్నాడన్న సంగతి తెలిసిందో, ఇలా రమ్యకి నాతో సరిగా ఉండొద్దని చెప్తున్నాడు, తనుజకి నాతో సరిగా మాట్లాడొద్దని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడని మనసులో పెట్టుకుంటుంది మాధురి. టైం వచ్చినప్పుడు అడగాలనుకుంటుంది. కిచెన్లో కూర్చొని మాట్లాడేటప్పుడే అడుగుతుంది సాయి ఇలా అన్నాడు ఇట్లాడని. మామూలుగా వేరే టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుయల్, సాయి అన్నీ పక్కన మాట్లాడతాడేమో, ఎదురుగా ఏది మాట్లాడాడేమో అనే మాట రైస్ చేస్తుంది. రైస్ చేసినప్పుడు ఏం మాట్లాడి ఏమన్నానంటే, అదే నువ్వు అసలు మామూలుగా మనుషుల ఎదురుగా మాట్లాడవేమో, అన్నీ పక్కన మాట్లాడతావా ఏంటి అని అడుగుతుంది. అంటే దేని గురించి ఏంటి అని చెప్పని సాయి అడుగుతాడు. నువ్వు రమ్యను తనుజాతో ఇట్లా అంటున్నావంట, నాతో మాట్లాడొద్దు, నాతో సరిగ్గా నీకేం పని నువ్వు అట్లా చెప్పడానికి అనే విషయాన్ని డైరెక్ట్గా అడుగుతుంది.
నేను ఎందుకు చెప్తాను అట్లా, నేను అట్లా అంటే తినేమంటాడంటే, నేను మీరు చెప్పినట్టు మాట కూడా వినాల్సిన అవసరం లేదు అని అంటాడు. అరే నేను నీకేం పని చెప్పాను నా మాట వినటానికి, నా గురించి చెప్పొద్దు అనే మాటే అని అంటున్నాను అనే విషయం మాధురి చెప్తాను. మాధురి అడుగుతున్నటువంటి విషయం ఏంటి, రమ్య తనుజాలు మాట్లాడుతుంటే వాళ్ళిద్దరికీ కూడా ఆమె మాట వినొద్దు, ఆమె చెప్పినట్టు చేయకండి అనే మాటలు నువ్వు చెప్పడం అనేది నీకు అనవసరం అనేది మాధురి వర్షన్. గేమ్ గురించి ఆ మాట మాట్లాడుతుంటే, గేమ్ ఆడుతుంటే ప్రాబ్లం అనే విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తుంది. గేమ్ గురించి నేనేం మాట్లాడట్లేదు, నువ్వు ఆడే గేమ్ గురించి ఏం మాట్లాడట్లేదు, నాతో సరిగా ఉండట్లేదు, ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడుకుంటున్నావు కదా ఆడుకో అన్న యాంగిల్లో చెప్పాను అంటే, రమ్య రాగానే మరిద్దరం గేమ్ ఆడుతుంటే ఆమెకి ఏదో ప్రాబ్లం అవుతుందంటే నాకేం అర్థం కావట్లేదని కాంటెక్స్ట్ ని మారుస్తాడు. నేను ఆ విషయంలో నేనేమన్నాను అని మళ్ళీ మాధురి కూడా అంటది. అసలు సాయి అనే ఇలా కాంటెక్స్ట్ ను మార్చడం, మాటలు మార్చి దాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేయటం. అసలు సాయి అనేవాడికి తన గేమ్ తను ఆడుకున్నప్పుడు హౌస్లో ఎవరెవరు ఎవరితో ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సాయి అనేవాడికి ఏం అవసరం, తనూజకి నువ్వు మాధురి చెప్పిన మాట వినాల్సినటువంటి అవసరం, మాధురి మాట వెనుక అనేది సాయికి ఏం అవసరం, రమ్యకి చెప్పటం ఏం అవసరం. సో ఇది గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుతుంది అనుకో, ఆడియన్స్ అందరూ చూస్తారు, నిజంగా వాళ్ళ మధ్య ఒక రాంగ్ కన్వర్జేషన్, రాంగ్ కమ్యూనికేషన్ జరిగి, లేకపోతే ఒకళ్ళ మీద వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఉండి వేరే వాళ్ళ మీద అలా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళే డ్యామేజ్ అయిపోతున్నారు అనుకో మాధురి మాటలు వినటం వల్ల, హౌస్లో నుంచి వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు. నువ్వు గేమ్ ఆడటానికి కదా వెళ్ళింది, అందరికీ నారదమునిలాగా ఉత్సలహాలు అక్కడివి ఇక్కడ చెప్పుకుంటూ పోవడానికి కాదు కదా. ఇదే విషయం మాధురికి కూడా కోపం వస్తుంది, చూసే ఆడియన్కి కూడా ఇలాగే అనిపించింది. కాకపోతే ఇందులో పూర్తిగా సాయి అనేవాడిదే మిస్టేక్ లాగా అనిపించింది నాకు. ఖచ్చితంగా అసలు అది కరెక్ట్ అయినటువంటి వ్యవహారమే కాదు. పైగా ఇక్కడ కాకపోతే మాధురిది ఎక్కడ తప్పు అనిపిస్తుంది అంటే, ఆమె నువ్వు వాయిస్ రైస్ చే మాకు, నేను చెప్పాను గట్టిగా మాట్లాడుతుంది కదా, ఆమె గట్టిగా మాట్లాడేసింది కదా అని అవతల వాడు ఈమె గట్టిగా మాట్లాడేస్తుంది కాబట్టి ఆమెను బ్లేమ్ చేయొచ్చు అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడే తప్ప, అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా మాధురి తనతో మాట్లాడేటువంటి వ్యక్తుల్ని తనతో మాట్లాడొద్దు, తను చెప్పిన మాటలు వినొద్దు అని చెప్పడానికి నువ్వెవరు అని అడిగేటువంటి హక్కు అనేది మాధురికి ఉంది, ఖచ్చితంగా అడుగుతుంది. దీని మీద సెటైర్లు కూడా వేస్తారు నాగార్జున గారు ఎపిసోడ్లో ముందు వచ్చినప్పుడు. నాగార్జున గారి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అతను పదాన్ని తీసుకొని ఎవరిని అక్కడ ఫేకు, ఇమ్మెచ్యూరు, స్టాచ్యూ, కన్నింగు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ పదాలలో నుంచి ఒక పదం తీసుకొని వాళ్ళ మెడలో వేసి వాళ్ళు ఎందుకు ఇప్పుడు కన్నింగ్ అయితే వాళ్ళు కన్నింగ్ ఎందుకు ఇట్లా వివరించుతూ చెప్పాలి. సో ఇందులో ఫస్ట్ రమ్య ఫేక్ బాండింగ్ అనేది మాధురికేస్తుంది. మాధురికేసి ఆమె చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, బాండింగ్స్ పెట్టుకోను అని వచ్చినటువంటి మనిషి బాండింగ్ పెట్టుకొని తిరుగుతుంది అంటే, ఎవరితో బాండింగ్లో ఉంటుందని అడిగినప్పుడు తనుజతో బాండింగ్లో ఉంటుంది, ఇలా చేస్తుంది, మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకొని దూరం పెడుతుంది అనేటువంటి విషయాలను నీకు తెలియజేస్తుంది. ఇప్పుడు నీకు తప్పుగా అర్థం చేసుకొని దూరం పెట్టిందా, ఫేక్ బాండింగ్లో ఉందా? చూసే ఆడియన్స్కి ఎవరికి కూడా నేను రమ్య మాట్లాడిన మాటల్ని ఎక్స్టెన్షన్లోకి తీసుకెళ్ళదలుచుకోలేదు, కానీ ఎమ్మ ఏదైతే అలిగేషన్స్ చేసిందో అవన్నీ కూడా ఫేక్ బాండింగ్ అనేది, మాధురి ఫేక్ బాండింగ్ పెట్టుకుంటుంది అనేది ఏ ఆడియను నమ్మడు. ఆమె చాలా ఓపెన్ మనిషి, వాడు నచ్చలేదు అంటే వాడు నచ్చలేదు అనే విషయం అవతల వాడికి తెలిసిపోతుంది. అవతల మనిషి నచ్చింది అంటే మాధురికి ఆమె అంటే చాలా ఇష్టం అనే విషయం బాహటంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఈ రమ్య మాధురి గురించి చెప్పినట్లు ఫేక్ బాండింగ్ అని ఏదైతే మాధురి గారి మీద ట్యాగ్ చేయాలని చూసిందో దాన్ని ఏ ఆడియన్ కూడా ఒప్పుకోడు. బిగ్ బాస్ చూసేవాళ్ళు అంత ఓపెన్గా ఉంటుంది మాధురి. సో ఇక్కడ దాని గురించి నాగార్జున గారు అడిగినప్పుడు అసలు మాధురి చాలా క్లియర్గా కూడా చెప్తుంది, సార్ నేను ఆమెను కూడా దూరం పెట్టలేదు రమ్యని, వచ్చి మా దాంట్లోకి వచ్చేసి నేను డబ్బులు ఇస్తాను వచ్చి గేమ్ ఆడు. ఎస్ ఆబ్వియస్లీ గ్యాంగ్స్టర్గా ఇప్పుడు నిన్ను వచ్చి నువ్వంటే ఇష్టం లేకపోతే వచ్చి అడగదు కదా, వచ్చి అడగదు, నిన్ను టీంలోకి రమ్మని చెప్పదు, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పదు, అది నీ ఇష్టం. నువ్వు వేరే వాళ్ళతో ఉండి వేరే వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు ఆమె టీంలోకి వస్తేనే కదా ఆమె నీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటది, నేను టీంను వదిలిపెట్టి వెళ్ళాలనుకోలేదు సార్, అందుకనే అట్లా మాట్లాడుతుంది నాతో అంటే, ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉంటుంది కదా, నీ మీద నమ్మకంతో నా టీంలోకి రా, నేను నీకు డబ్బులు ఇస్తాను, కంటెండర్ అవుతావు అనే విషయం చెప్పినప్పుడు నువ్వు రాలేదని అనుకో, నీ మీద హోప్స్ పెట్టుకున్న మనిషి ఇబ్బంది పడుతుంది. నువ్వు దాన్ని ఫేక్ బాండింగ్ అని క్రియేట్ చేయటం, ఆమె మనుషుల్ని ఇలా చేస్తుంది అలా చేస్తున్నాను అనుకోవటం అనేది తప్పు. సో తర్వాత పోనీ నువ్వు నాగార్జున గారు కూడా ఇదే విషయం అడుగుతారు, నువ్వు ఆ గేమ్లో ఉండి
నీకు ఎంత మనీ వచ్చినాయి, అసలు ఏం చేసినావు ఏంటి అని అడిగినప్పుడు 800 వచ్చినాయి, మిగతా డబ్బుల కోసం ట్రై చేసినప్పుడు నాకు ఎవరు ఇస్తారేమో అని చెప్పి నమ్మకం లేదు, నాకు అడిగి చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాకు ఇవ్వర్లే అని అనిపించి నేను ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా గెలుస్తారని చెప్పి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసాను అనే మాట మాట్లాడతారు. సో నీ డెసిషన్స్ నువ్వు తీసుకొని నీ వ్యవహారం ఏదో నువ్వు చూసుకుంటున్నప్పుడు దీంట్లో ఫేక్ బాండింగ్ అనే పదాన్ని తీసుకొచ్చి మాధురికి వేయటంలో అర్థం ఏంటి? సో ఇదంతా చాలా ఎంత నిబ్బా చేష్టలాగా అనిపిస్తాయి ఆ రమ్య బిహేవియర్ అంతా కూడా నాకేంటో. మాధురికి ఫేక్ బాండింగ్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తనుజ రమ్యని మ్యానిపులేటర్ అని చెప్పారంటది. రమ్య మ్యానిపులేటర్ అనేది అసలు ఏం కారణం చెప్తుందా అనేది అర్థం కాలేదు. ఫస్ట్ ఆమె స్టార్ట్ చేయటం కూడా రమ్యని మ్యానిపులేటర్ అని మాట అనే ఒకళ్ళని రకరకాల మాటలనే వేస్తూ ఉంటుంది, కానీ అసలు తను ఏంటి అనేది కూడా తను తెలుసుకోలేదు, ఎవరైనా చెప్పినా కూడా సరిగా అర్థం చేసుకోదనే మాట ఉంది. మరి ఇందులో మ్యానిపులేటర్ అనేది ఎక్కడుందని అడిగినప్పుడు అసలు తను రైస్ చేసినటువంటి విషయం ఖచ్చితంగా ఏదైతే ఇటు మ్యానిపులేట్ అనే విషయాలకు సంబంధించి మాధురికి సాయికి మధ్య జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో రమ్య ఇంక్లూడ్ అయిన వ్యవహారంలో ఫస్ట్ మాధురి ఇలా మాట్లాడింది అనేటువంటి విషయాలకు సంబంధించి నాగార్జున గారు చాలా క్లియర్గా మాట్లాడతారు. అసలు తనుజ కన్నా ఆమె ఎలా మ్యానిపులేటివ్ అనేది నాగార్జున ఎక్కువ చెప్తారు. ఫస్ట్ మాధురితో ఇలా మాట్లాడావు, మాధురి మాట్లాడిన మాటలను తీసుకెళ్ళిపోయి సాయికి చెప్పావు, సాయికి చెప్పినటువంటి విషయాలను కూడా మాధురి నిన్ను డైరెక్ట్గా నిన్నే అడిగేసింది, మళ్ళీ వాటిని వేరే విధంగా కన్వర్జేషన్ చేసావు, కన్వర్జేషన్ చేసిన దాని కాస్త దానివల్ల ఏమైపోయింది, మాధురికి సాయికి మధ్య డిస్టర్బెన్స్ అనేది వచ్చింది, దాని మీద వాళ్ళు కన్వర్జేషన్స్ అనేవి చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మ్యానిపులేషనే కదా అనే మాట డైరెక్ట్గా అడుగుతారు. నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది. పైగా మళ్ళీ ఇదే వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాధురి అంత అడుగుతున్నప్పుడు కూడా అవును సాయి ఇలా చెప్పినప్పుడు సాయి మాధురి పడుతున్నటువంటి గొడవకు సంబంధించి కూడా మధ్యలో మాధురి పిలిచి అడిగేటప్పుడు అవును నేను సాయి ఒక్కడే చెప్పాడని చెప్పలేదు కదా, 4-5 చెప్పారంటే సాయి అయితే చెప్పాడని చెప్పావు కదా రమ్య అని మాధురి అడిగినప్పుడు అని, కానీ నువ్వు చెప్పేదాకా వదలవు కదా, ఏదో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు కదా అని మాట్లాడుతుంది. అరే నేను ఆమె అడుగుతున్న విషయం ఏంటి, నువ్వు చెప్తున్న విషయం ఏంటి అనేది అనిపిస్తూ ఉంటుంది అసలు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక తనుజకి క్లారిటీ ఇచ్చేస్తుంది. నాగార్జున గారు కూడా ఆమెను ప్రూవ్ చేస్తారు, మ్యానిపులేషన్ అనేది ఎలా ఉంటుందని రమ్యని ప్రూవ్ చేసి చూపిస్తారు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని ఇమ్మెచ్యూర్ అంటాడు. ఇక్కడ మాత్రం పవన్ చెప్పినటువంటి విషయం అయితే మాత్రం నాకు ఇది కరెక్టే అనిపించింది. ఏంటంటే తనుజాను బెడ్ టాస్క్లో నేను నమ్మాను కళ్యాణ్ని, కానీ నేను కెప్టెన్సీగా నేను టాస్క్లో పోటీ పడుతున్నప్పుడు నన్ను చివరి వరకు తీయనని చెప్పాడు, కానీ మిగతా వాళ్ళతో కలిసి నన్ను పక్కకు బెడ్ మీద నుంచి తోసేసి నన్ను మోసం చేసేసాడు. కానీ వాడి టాస్క్ వచ్చినప్పుడు మాత్రం వాడు ఎప్పుడైతే రీతుని తీయాలనుకుంటున్నాడో రీతుని తీసేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పని నేను శ్రీజని తీయాలనుకున్నాను. దానివల్ల శ్రీజని నేను రీతు కెప్టెన్ కావాలనుకున్నాను, రీతుకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు శ్రీజ రీతుని తీయటం కోసం ట్రై చేస్తుంది. అప్పుడు నేను నిన్ను తీసేయటం వల్ల ప్రాబ్లం ఏంటి అని చెప్పని నేను కళ్యాణ్ని తీసేసే ప్రయత్నం చేసిన. దీన్ని వాడు బ్యాక్ స్టాబింగ్ అనుకుంటున్నాడు. అప్పటి నుంచి కూడా నువ్వేమో టాస్క్లో నన్ను తీయను అని చెప్పి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బెడ్ టాస్క్లో నువ్వు నన్ను తీసేసావు వేరే వాళ్ళతో కలిసి. ఇక్కడ నేను నిన్ను తీసేస్తేనేమో దాన్ని గేమ్ లాగా చూడకుండా బ్యాక్ స్టాబింగ్ అని ఫీల్ అవుతుండు. అప్పటి నుంచి దాన్ని కన్విన్స్ చేయాలని చూస్తూ వచ్చినా సరే అది పెట్టుకోకుండా ఇమ్మెచ్యూర్గానే బిహేవ్ చేస్తుండనే విషయం ఏదైతే చెప్పాడో అది నాకు రైట్, ఇది పాయింట్ కరెక్టే ఇది అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ అసలు విషయం అనేది చాలా క్లియర్గా వినండి. ఇక్కడే కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్ ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లోనే అనేక కీలక విషయాలు అనేవి తెలుస్తాయి. ఎవరెవరు ఏం చేశారు, ఎట్లా బిహేవ్ చేశారు అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. క్లియర్గా వినండి. అసలు డీటెయిల్డ్గా నేను A to Z వాళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో అసలు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కూడా మీకు తెలియజేస్తాను. అసలు ఇందులో పవన్ కళ్యాణ్ని ఫస్ట్ నామినేషన్కు సంబంధించి అడుగుతాడు. నువ్వు ఎవరిని నామినేషన్ చేస్తానని చెప్పని స్లిప్ తీసుకున్నావు, ఎవరిని నామినేట్ చేసావు,
అని అన్నప్పుడు నా అడుగుతారు తనూజాను నామినేట్ చేస్తా అని చెప్పి నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే కళ్యాణ్ అంటాడు, అదే సార్ చేద్దాం అనుకున్నాను నేను, బెటర్లో కాకపోతే ఆమె దగ్గర చెప్పడానికి పాయింట్స్లో నాకు మళ్ళీ అందరూ చెప్పాల్సినవన్నీ చెప్పేసేసారు. బిటర్ లడ్డు పెట్టింది కదా, నువ్వు ప్రాపర్గా ఉండని లాస్ట్ వీక్ ఆ బిటర్ లడ్డు తీసుకొచ్చి పెట్టేటప్పుడు క్లియర్గా ఉండు అనే విషయాలను మెన్షన్ చేస్తూ చేదు లడ్డు పెడుతుంది. బిటర్ లడ్డు అనే దాన్ని రీజన్ చూపించి పెట్టేస్తే సరైన పాయింట్ లాగా ఉండదేమో, ఆడియన్స్ తప్పుగా అనుకుంటారేమో అని అనుకున్నాను. కాకపోతే ఈలోగానే చేద్దాం అనుకునే టైంకి రమ్య చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పేసింది. సో నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, మూడవది సంజన కూడా ఉంది కదా అని చెప్పని సంజనాన్ని చేశాను అంటాడు. బిటర్ లడ్డు అనే రీజన్ చూపించాలి అనుకునే నామినేట్ చేయాలనుకున్నాడా, రమ్య ఆల్రెడీ పాయింట్స్ చెప్పిందనే మాట మాట్లాడతాడు కళ్యాణ్. అంటే రమ్య చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి, నువ్వు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటూ ఎవరో ఒకళ్ళని అడ్డు పెట్టుకొని ముందుకు పోవాలని చూస్తావు అనేది రమ్య చెప్పిన పాయింట్లు. ఆ పాయింట్లు కళ్యాణ్ తనుజాని అంటాడా, అసలు కళ్యాణ్తో తిరుగుతూ ఉన్నావు, వాళ్ళతో తిరుగుతున్నావు, వీళ్ళతో తిరుగుతున్నావు, వాళ్ళని సపోర్ట్ తీసుకుంటున్నావు, వీళ్ళని సపోర్ట్ తీసుకుంటున్నావు అనేది ఫస్ట్ నుంచి అనుకుంటూ వస్తున్నారు. అందులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వే నామినేట్ చేసి, అంటే రమ్య గనక ఈ పాయింట్లు చెప్పకపోతే కళ్యాణ్ తనుజను నామినేట్ చేసుకుంటూ నువ్వు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ముందుకు పోవట్లేదు, నువ్వు ముందుకు పోవాలంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి, నీ కారణంగా వేరే వాళ్ళు బలైపోతున్నారు అనే పాయింట్ మీద అని రమ్య చెప్పినటువంటి పాయింట్స్ మీద కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తాడా? ఈ మాట మాట్లాడటానికి, నేను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ కూడా రమ్య చెప్పేసిందని మాట అనటానికి తనుజను ఎందుకు నామినేట్ చేయలేదని అంటే, అసలు ఇక్కడ బాగా ఫ్లిప్ అయిపోయాడని అనిపించింది. అసలు ఈ కన్వర్జేషన్లో కళ్యాణివి కూడా మిస్టేక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కళ్యాణివి మిస్టేక్స్ ఉన్నాయి అని అంటాడు. నా మూడవ దానికి ఇక గ్యాప్లో నా వైపు చూస్తారేమో, అంటే ఈ గ్యాప్లో నా వైపు చూస్తారేమో అనుకుని ఇమ్మాన్యుయల్ అన్న చూస్తాను అనుకున్నాడు, కానీ ఆయన చూడలేదు. ఇప్పటికి ట్రై చేశాను కూడా, ఆయనతో ట్రై చేద్దామని, ఇట్లా నామినేషన్ చేంజ్ చేస్తున్నాను అని. మరి ఆయన ఏమనుకున్నాడు ఏంటని అంటాడు. ఇక ఇమ్మాన్యుయల్ని అడుగుతారు నాగార్జున గారు, మాట స్లిప్ ఇచ్చిన తర్వాత ఫ్లిప్ అయ్యాడు అనే దాని మీద నీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పు అన్నప్పుడు, నేను ఫీల్ అయ్యాను సార్, డెసిషన్ మార్చుకున్నావు, దేనికి మార్చుకున్నావు, నువ్వు నామినేట్ చేద్దాం అనుకున్న విషయం తనుజకు తెలియాలి అనుకొని అడిగాను, అసలు నువ్వు ఎందుకు నామినేట్ చేయాలో కదా అంటే అనే మాట అడుగుతాడు. ఇక్కడ మాట్లాడుకుందాం చూడండి. లేదా అట్లనా, లేకపోతే సంజనాను నామినేట్ చేశాడని కోపమా అంటాడు. లేదు సార్, నాకు సంజనాను నామినేట్ చేసినటువంటి కోపం రాలేదు, ఇచ్చిన మాట తప్పాడని కోపం వచ్చింది అని అంటాడు. సంజనాను నామినేట్ చేసినందుకు ఇమాన్యుయల్కి కోపం రాలేదు కళ్యాణ్ విషయంలో అంటే ఎవరన్నా నమ్ముతారా? ఆ రోజు సంజనాను నామినేట్ చేసిన వెంటనే ఎంత కోపం పడ్డాడు, కోపం వచ్చేసి అసలు నువ్వు సంజనాను నామినేట్ చేసినా సరే తనుజాని అసలు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావో చెప్పు, నీకున్నటువంటి నీకు పాయింట్స్ ఉన్నాయని చెప్పావు, నువ్వు నీ నామినేషన్ పాయింట్ ఏంటో చెప్పు, నువ్వు ఏ కారణంతో నామినేట్ చేయాలనుకుంటున్నావో ఆడియన్స్ అందరూ చూడాలనుకుంటున్నారు, నాకు తెలియాలి, ఆడియన్స్కి తెలియాలి, అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు తనుజ మీద ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో చెప్పు అని కళ్యాణ్ని రుద్ది ఎంత గట్టిగా అడుగుతాడు. సంజనాను నామినేట్ చేసినందుకు నాకు కోపం రాలేదు అని అంటారంటే అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అసలు ఆడియన్? నెక్స్ట్ ఇమాన్యుయల్ అంటాడు, నాకు కోపం నాగార్జున అడుగుతాడు, ఇచ్చిన స్లిప్ మరి నువ్వే తీసుకొని తనుజను నువ్వే నామినేట్ చేయొచ్చు కదా అనే మాట అడుగుతాడు. అడిగినప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, నాకు తనుజ పైన చిన్న పాయింట్ మాత్రమే ఉంది, ఇది బాగేనండి, నాకు తనుజ పైన చిన్న పాయింట్ మాత్రమే ఉంది, అది సరైన పాయింటో కాదో కూడా నాకు తెలియదు, ఆ పాయింట్ మీద అసలు నామినేట్ చేయొచ్చా లేదనేది కూడా నాకు అర్థం కాలేదు, నేను ఆ డైలమాలో ఉన్నాను, ఆ పాయింట్ మీద ఇక నేను నామినేట్ చేయాలనుకోలేదు అనే మాట మాట్లాడతాడు. ఇక మరి నువ్వు అలా అనుకొని నీకు నామినేషను ఇంకా నువ్వు నామినేట్ చేయకుండా నీ నామినేషన్ ఏదో కళ్యాణ్తో నామినేట్ చేయించాలనుకున్నావా అని అన్నాడు. అంటే అలా కాదని అంటాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పిన పాయింట్ ఏదైతే సరైనటువంటి పాయింట్ లేదు తనుజ పైన నేను నామినేట్ చేయటానికి అనే మాట ఇప్పుడు మాట్లాడాడు. కానీ లాస్ట్ టైము ఇమ్మాన్యుయల్ తనుజను నామినేషన్కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు తనుజ పైన నాకు ఒక మంచి పాయింట్ ఉంది అని, నాకు మంచి పాయింట్ ఉంది, ఒక మంచి పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి, ఒకే ఒక పాయింట్ ఉంది, మంచి పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి అని అంటాడు. కానీ రమ్య ఆల్రెడీ ఒక టికెట్ అడిగింది, కాకపోతే మళ్ళీ నీకు టికెట్ ఇచ్చిన తర్వాత రమ్య కూడా పాయింట్లు ఉన్నాయని చెప్తుంది కాబట్టి ఆమెకు టికెట్ ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది, మీకు ఎవరికి వాళ్ళకి టికెట్లు ఇచ్చేసేస్తే మీరు చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంతోనే చెరొకటి ఇచ్చేశాను, లేకపోతే కళ్యాణ్ వాడు నిన్ను చేయకపోతే నేను చేసేవాడిని, నా దగ్గర మంచి పాయింట్ ఉందని అంటాడు. ఇప్పుడేమో సరైన పాయింట్ లేదు నాకు అని మాట్లాడుతున్నాడు.
మరి ఏంటి డబుల్ గేము, అది చూసే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ అడుగుతాడు, కళ్యాణ్తో చేయించాలని, అదే నీ నామినేషన్ అయితే కళ్యాణ్తో చేయించాలనుకున్నామంటే, కళ్యాణ్తో చేయించాలనుకోలేదండి, ఆల్రెడీ రమ్య నామినేట్ చేసింది కాబట్టి అసలు కళ్యాణ్కి ఇవ్వాలనుకోలేదు. అయినా సరే క్లోజ్గా ఉంటారు కదా, తనుజ పేరు చెప్పగానే షాక్ అయిపోయినా అసలు ఏం చెప్తాడు అని స్లిప్ ఇచ్చిన, అంటే చెక్ చేయడం కోసం స్లిప్ ఇచ్చిన. తనుజాని నామినేట్ చేస్తా అనగానే షాక్ అయిపోయినా అసలు ఏ కారణంతో నా నామినేషన్ చేస్తాడో చూద్దామని ఇచ్చినాను అంటాడు. అసలు తనుజాని నామినేట్ చేస్తాడని అనుకోలేదంట. నువ్వు క్లియర్గా విని తనుజాని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నాడో పాయింట్లు మొత్తం వినేసి, ఏ కారణంతో నామినేట్ చేయాలో తెలుసుకొని, తన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో అడిగి కనుక్కొని, మళ్ళీ ఇప్పుడు నేను అసలు ఆశ్చర్యపోయినా, తనుజ అసలు నా మైండ్లోనే లేదు, కళ్యాణ్ అలా చెప్పగానే నేను అవాక్ అయిపోయినా, వీళ్ళు ఇంత మంచిగా ఉండేవాళ్ళు ఏ కారణంతో నామినేట్ చేద్దామో చూద్దాం అనుకున్నా, ఈ కారణాలతోనే స్లిప్ ఇచ్చానంటే అసలు ఎంత, అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా లేదా. నువ్వు ఒకటికి మళ్ళీ ఒక స్లిప్ కాదు నువ్వు తనుజ విషయంలో ఇచ్చింది, నువ్వు రమ్యకి ఆల్రెడీ ఇచ్చినావు. నీ ఇదే విషయం మీద ఆల్రెడీ తనుజ అడుగుతుంది, ఒకటి కాదు నువ్వు ఇచ్చిన స్లిప్పులు, 2 స్లిప్లు ఇచ్చావని అంటది లాస్ట్ టైం. అవును, రమ్యకి ఇచ్చినావు, నువ్వు కళ్యాణ్కి ఇచ్చినావు, అంటే ఒక స్లిప్లో ఒక నామినేషన్ ఇచ్చే, ఒక నామినేషనే పడింది అనుకో ఆమెకి. ఒకవేళ ఏదో బిగ్ బాస్ కనుక ఒక నామినేషన్ కాబట్టి యాక్సెప్ట్ చేయలేదనుకో, ఖచ్చితంగా 2 నామినేషన్లు ఉన్నాయంటే ఖచ్చితంగా నామినేషన్లో ఉంటారు. ఒక నామినేషనే పడింది అంటే సేవ్ అవ్వచ్చు, ఒకవేళ ఒక నామినేషనే కాబట్టి తప్పించుకునే అవకాశం ఉంటుంది నామినేషన్స్ నుంచి. సో ఇప్పుడు అందుకని చెప్పి 2 టికెట్లు ఇచ్చి ఇద్దరి దగ్గర కూడా ఇద్దరు పేర్లు తెలుసుకొని ఆమెను వాంటెడ్లీ నామినేషన్లో ఉంచాలనుకొని, ఇప్పుడు నేను నామినేషన్స్లో అసలు తనుజ నా పాయింటే లేదు, కళ్యాణ్ అనేవాడు సేవ్ అసలు చేస్తాడని అనుకోలేదు, అన్నీ డ్రామా లాగా అనిపించవు. నువ్వు ఉన్నమాట చెప్పాలి, తనుజను నేను నామినేషన్లో ఉంచుదాం అనుకున్నా, పెట్టాలనుకున్నా, ఆమె నాకు కాంపిటీషన్ లాగా ఉంది, ఆమెను తీసేయాలనుకున్నా, ఆమెకి నామినేషన్ రిస్క్ ఇవ్వాలనుకున్నా, వాంటెడ్గానే ఇద్దరికి టికెట్లు ఇచ్చా, ఇది నువ్వు చేసింది. దీని మీద నేను అలా అనుకోలేదు, అసలు కళ్యాణ్ ఏం కారణం చెప్పి నామినేట్ చేస్తాడో తెలుసుకుందాం అనుకున్నా, ఇవన్నీ కూడా బక్వాస్ మాటలు. అసలు నాగార్జున అడుగుతారు అప్పుడు, నువ్వు తనుజాను నామినేట్ చేస్తే చూడాలని నువ్వు ఇలా ఎట్లా అంటున్నావు, అసలు అనుకోలేదు అని అంటున్నావు, నువ్వు తనుజాను నామినేట్ చేస్తే నాకు అంటే రీజన్స్, ఆ పాయింట్లు ఏంటో తనుజాను నామినేట్ చేస్తే చూడాలని ఉంది, అసలు ఏం పాయింట్లు అనేవి చెప్తావో చూద్దాం అనుకుంటున్నా నేను, నా కోరిక అది అని మాట్లాడేవు నువ్వు అని అంటే ఏమంటాడు, తనుజను నామినేట్ చేస్తాడని అనుకోలేదు, ఆల్రెడీ రమ్య నామినేట్ చేసింది కాబట్టి అని కళ్యాణ్ అన్నాడు, అందరూ తెలుసుకోవాలి కదా, తనుజ కూడా వినాలి కదా అని అడిగాను అంటాడు. అంటే నీ ద్వారా పని అనేది కళ్యాణ్ ద్వారా కానిచ్చేయాలనుకున్నావు, నీ చేతికి మట్టి అంటుకుండా నామినేషన్స్లోకి తనుజ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్న స్లిప్తో అది కళ్యాణ్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ మధ్య నడిచింది అనుకున్నావు. కానీ ఆ పని కాలేదు, కోపం వచ్చింది, ఎలాగూ నామినేషన్ కాలేదు కాబట్టి నువ్వు నామినేషన్ ఒక రీజన్ అయితే నా దగ్గర చెప్పావు, వచ్చి తనుజను నామినేట్ చేస్తా పాయింట్స్ ఉన్నాయి అన్నావు కదా, ఆ పాయింట్స్ ఏంటో చెప్తే తనుజ కూడా వింటుంది, మేము కూడా వింటుంది. అంటే తనుజకి కళ్యాణ్ మీద ఒక ఇంటెన్షన్ అనేది ఏర్పడాలి, వీడు నన్ను నామినేట్ చేయాలనుకున్నాడు, ఈ కారణాలతో నామినేట్ చేయాలనుకున్నాడు, సో ఈ విషయం నామినేషన్లోకి తీసుకురాలేదు కాబట్టి ఆమెని ఎట్లన్నా చెప్పాడు అనుకో, ఇగో ఈ విషయాల మీద నేను నామినేట్ చేయాలనుకున్నాడు, ఒక ఇంటెన్షన్ అనేది నామినేషన్ చేయాలనుకున్నాడు అనేటువంటి ఇంటెన్షన్ని తనుజకి కళ్యాణ్ మీద కలిగించాలి, అందుకే ఆ కారణం ఏంటో చెప్పు అని ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ని మళ్ళీ అడిగింది, ఇది విషయము. సో మళ్ళీ అంటాడు, నాగార్జున వీడియోస్ చూపిస్తారు, చచ్చిపోతున్న మొక్క నీరు పోసి పొంచుతున్నవరా కళ్యాణ్ అని చెప్పనే మాట మాట్లాడితే దానికి మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తాడు. మళ్ళీ ఈ వీక్ అంతా చూడు అసలు ఆమె ఎలా ఉంటుందో, పూర్తిగా ఆమెను టార్గెట్ చేసి ఆమెను నామినేషన్స్లోకి దించాలని చెప్పిన మాటలన్నీ కూడా తను వేరే రకంగా పోర్ట్రే చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశాడు నాగార్జున గారి దగ్గర అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. కాకపోతే అవన్నీ విని కూడా వీడు అబద్ధాలు చెప్తున్నాడు, ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, అక్కడ ఇతను బిహేవ్ చేసిందంతా ఒకటైతే బిహేవ్ చేయకుండా ఇక్కడ చెప్తున్నంతా కూడా ఇంకోటి అనే విషయం నాగార్జున గారికి అర్థమైపోయింది. సో ఇక నాగార్జున గారు తనుజని లేపి అడిగినప్పుడు, అవును సార్ నేను ఇవన్నీ విన్నప్పుడు మళ్ళీ కళ్యాణ్ అడిగితే, అన్న సరైన పాయింట్లు ఉంటేనే చేయమన్నాడండి, నాకు ఆల్రెడీ చెప్పాడు అన్న, ఆయన తప్పేం లేదు, మిస్టేక్ అంతా నాదే అని చెప్పని మేదేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ నామినేషన్స్ వస్తాయి, ఈ కారణమే చెప్పి నా దగ్గర స్లిప్ తీసుకొని వేరే వాళ్ళని నామినేట్ చేసావు నువ్వు అన్న రీజన్తో నామినేట్ చేస్తాడు కదా. ఇప్పుడు అందుకని ఇమ్మాన్యుయేల్ అన్న నువ్వు ఏం చేసినా అన్న మొత్తం అన్ని ప్రాపర్గానే చెప్పాడు, కరెక్ట్గానే చెప్పాడు, సూపర్ చెప్పాడు,
నేనే తప్పు చేశాను మీద వేసుకుంటున్నాడు. రేపటి రోజున అతని చేతిలో నామినేషన్ పడకుండా ఉండటం కోసం అనేదే అనిపించింది. కళ్యాణ్ అంత మీద ఎందుకు వేసుకుంటున్నాడు అన్న విషయం వచ్చినప్పుడు. తనుజని అడిగినప్పుడు మరి ఏమ్మా చచ్చిపోతున్న మొక్క ఏం చెప్తావంటే, అవును సార్ నేను షాక్ అవుతున్నా, ఒకటి పెట్టుకొని మిగతా ఇవ్వచ్చు కదా, సేఫ్ గేమ్ ఆడుతున్నామని ఆల్రెడీ అడిగాను. కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఇప్పటితో ఏం నామినేషన్స్ అనేవి అయిపోలేదు కదా, నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మాట్లాడదాంలే అనే విషయమే చెప్పాను. కళ్యాణ్తో నేను మాట్లాడలేదు అని మంచి విషయమే కదా. నామినేట్ చేయాలనుకున్నాడు నిన్ను అన్న పాయింట్ తెలిసినప్పుడు ఇంక ఇప్పుడు ఏం మాట్లాడతావు, చేయకపోయినప్పటికీ కూడా. కానీ తర్వాత కళ్యాణ్ గురించి మంచిగానే చెప్తుంది తనుజ. అరే వాడి మిస్టేక్ ఏదో వాడు తెలుసుకొని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేశాడని అంతలాగా రైస్ చేసి అడగాల్సినటువంటి అవసరం ఏంది ఇమ్మాన్యుయల్, చెప్పు 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 అని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అనే మాట మాట్లాడుతుంది లాస్ట్ టైం. ఇక్కడ నాగార్జున గారు అంటారు, సేఫ్ గేమ్ ఆడినావు ఇమ్మాన్యుయల్, నువ్వు తనుజను నామినేట్ చేస్తాడు అనుకున్నావు కాకుండా సైనా నామినేట్ చేసేందుకు కోపం వచ్చింది నీకు. వేరే వాళ్ళను అస్త్రాలుగా ఉపయోగించొద్దు, నీ దగ్గరే పవరాస్త్రం ఉంది. ఇంక నువ్వు నీ కారణం ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, వేరే వాళ్ళని అస్త్రాలుగా వాడొద్దు. నీ దగ్గర పవరాస్త్రం ఉంది కదా, నీకు రీజన్ ఉన్నప్పుడు నువ్వే చెప్పాలి. నీకున్న ఆలోచనని వేరే వాళ్ళ ద్వారా అవతల వ్యక్తుల మీదకు రుద్దేద్దాం అనుకునే వ్యవహారం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్తారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ని పిలుస్తారు కార్డు తీసుకోవడానికి, ఆ పదాన్ని తీసుకోగానే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఫ్లిప్పర్ అనే మాట వేస్తాడు కళ్యాణ్కి. ఇంత జరిగిన తర్వాత కూడా నాగార్జున గారికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంతసేపు ఇక అదే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ సేఫ్గానే అనిపిస్తుంది. ఫ్లిప్పర్ అని ఇచ్చేసామనుకో, ఆల్రెడీ ఇంతసేపు అదే జరిగింది కనుక ఇక ఇదే కరెక్ట్ సార్, నేను చెప్పిన తర్వాత ఒక పేరు చెప్పి ఇంకొక పేరు వేశారు కదా అని అంటాడు. నెక్స్ట్ రీతు మాధురి ఫౌల్ మౌత్ అని అనగానే నాగార్జున వాస్తవానికి ఫౌల్ మౌత్ అని రీతు మాధురికి ఏదైతే ట్యాగ్ ఇచ్చిందో వాస్తవమే. ఆమె నన్ను తిట్టింది సార్, నేలకేసి కొడతా ఈ మాటలు మాట్లాడింది, ఇవి కరెక్ట్ కాదు కదా. సో గేమ్ విషయంలో కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోయింది, నాకు కొంచెం హట్టింగ్గా అనిపించింది అని అంటే, సో నేను ఆమె మాధురి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఎక్కడెక్కడ అనాల్సి వచ్చింది, గేమ్ విషయంలో తను చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఆ టాపిక్స్ అన్ని కూడా రైజ్ చేసినప్పుడు వాస్తవానికి రీతు ఉంది వీళ్ళ టీంలో, డబ్బులు సంపాదించుకుంది వీళ్ళ టీంలోనే, మాధురి టీంలోనే. సో ఏదన్నా రేపటి రోజున అక్కడ డబ్బుల్ని యూజ్ చేయాలి, ఏమి కంటెంటర్ అయిపోయింది కాబట్టి టీంలో డబ్బులు అనేవి వచ్చాయి కాబట్టి టీంకి తెలియజేసి టీం వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అందించి నువ్వు ఎవరికి ఇచ్చుకోవాలనుకుంటున్నావో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఏ గొడవ లేదు. కానీ టీంలో వచ్చిన డబ్బుల్ని టీంకు తెలియకుండా నువ్వు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునేటప్పుడు టీం మెంబర్గా టీం లీడర్గా ఆమెకు కోపం వస్తుంది. ఆ రకంగానే ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో ఈ విషయంలో రీతుది తప్పే. కానీ మాధురి ఆ మాటలు అనేవి ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోయాయి కదా, నేలకేసి కొడతా, అట్లా చేస్తా ఇట్లా చేస్తా అన్నప్పుడు ఏమైపోతుందంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం కారణంగా ఈమె కొంచెం శృతి మించి మాట్లాడింది అనే దాని వల్లనే మాధురిది తప్పైద్ది. దాని మీద వార్నింగ్ కూడా ఇస్తారు నాగార్జున గారు, మీరు ఏదన్నా తోపు అయితే బయట చూసుకోండి కానీ హౌస్లో మాత్రం ఇట్లాంటి మాటలు అనేవి మాట్లాడొద్దు. కానీ రీతు మిస్టేక్స్ని మాత్రం బయటికి ఎస్టాబ్లిష్ చేసిన తీరైతే మాత్రం నచ్చింది. ఇక నెక్స్ట్ రాము నిఖిల్ బోరింగ్గా ఉన్నాడని అంటారు, వాస్తవానికి ఎక్కడ కనిపించట్లేదు సరిగా లేదంటే నాకు అది కరెక్ట్ పాయింటే, బోరింగ్ పాయింటే. నిఖిల్కి ఉన్నటువంటి అంటే ఆ ఛాన్స్ ఉంది, నిఖిల్కి బాగా స్టాండ్ తీసుకోవచ్చు, తన అభిప్రాయాలను తెలియజేయచ్చు, ఎవరి మీదైనా సరే ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి తన స్టాండ్ అండ్ వాయిస్ని బలంగా వినిపించవచ్చు, టాస్క్లని బలంగా ఆడొచ్చు, మంచి అవకాశం ఉన్నదాన్ని ఎక్కడో సైలెంట్గా ఉండి నామకే వస్తులాగా ఉంటాడు, కనిపించట్లేదు అనే పాయింట్ అనేది కరెక్ట్గానే అనిపించింది. నెక్స్ట్ సంజన ఇన్సెక్యూర్గా ఉంది మాధురి అనే మాటకు సంబంధించి ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. అసలు సంజన ఏం చేసింది ఏంటి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇన్సెక్యూర్ అంటే ఏ విషయంలో ఇన్సెక్యూర్ అని అడిగినప్పుడు, నా టీంలో ఆడిన వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత కూడా నాతో ఆడారని చెప్పి మాధురి వాళ్ళని మీరు ఆమె టీం కదా అని పదే పదే మాట్లాడింది, అట్లా చేస్తుంది, ఎక్స్టెన్షన్ చేసింది అనే విషయం. అంటే ఎక్స్టెన్షన్ చేసింది అని అంటే ఒక కంటెస్టెంట్కి, ఇప్పుడు నేను లీడర్గా ఉన్నాను, నా టీంలో కొంతమంది ఉండాలనుకుంటున్నాను, కానీ నా టీంలో నాతో ఉండాలి అనుకున్న వాళ్ళు వేరే వ్యక్తితో ఆడారు, దాన్ని నేను ఖచ్చితంగా వదిలేయాల్సిందే, గేమ్ని గేమ్ లాగా చూడాలి, అక్కడితో వదిలేయాలి. ఎప్పుడు వదిలేస్తారు అనేది ఒక వ్యక్తులు అంటే వాళ్ళ అభిప్రాయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. వెంటనే వదిలేయచ్చు కదా అనేది సంజనాది అభిప్రాయం. మాధురి ఏమంటది, వెంటనే వదిలేస్తే నేను మాధురిని ఎందుకు అవుతాను, నాకంటూ ఒక టైం ఉంటుంది, నా మనసులో కొంతసేపు తిరుగుతుంది, అది నేను కొద్దిసేపటి తర్వాత వదిలేస్తాను, కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడినప్పుడు నాగార్జున గారు కూడా అదే విషయం చెప్తారు. నువ్వు అర్ధగంటలో వదిలేస్తావు, ఆమె ఇంకొక 24 గంటలు పడుతుంది,
సో ఎవరి టైం అనేది వాళ్ళకు ఉంటుంది కదా, దానికి ఇన్సెక్యూర్ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద అది చూపించటం, అది మీరు నా టీంలో ఉంటారనుకుంటే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయారనేది ఆమె అసలు మాధురి ఇన్సెక్యూర్గా అసలు ఫీల్ అవ్వదు. నాకున్న దాన్ని బట్టి మాధురి అసలు ఇన్సెక్యూర్గానే ఫీల్ అవ్వదు. ఇక మిస్టేక్స్ అనేవి వరుసగా బయటికి తీసుకొస్తారు. డబ్బులు పోగొట్టుకోవడం అనేది టాపిక్కి సంబంధించి డబ్బులు పోగొట్టుకుంది సంజనానే. అన్న నేను సుమన్ అన్న దొంగతనం చేస్తేనేమో సూపర్ అంటున్నారు, నేను దొంగతనం చేస్తానంటే సుమన్ దొంగతనం చేసింది ఏంటి? టాస్క్. అది దొంగతనం టాస్క్లో దొంగతనం చేయాలి, అది పర్ఫెక్ట్. అందుకే నాగార్జున గారు కూడా అంటారు, నువ్వు అవతల వ్యక్తుల యొక్క ఆకలిని వదిలేసి వాళ్ళ గుడ్లు దొంగతనం చేయటం, వాళ్ళ ఫుడ్ దొంగతనం చేసావు. కానీ సుమన్ చేసింది టాస్క్లో దొంగతనం, అది ఖచ్చితంగా ఆ టాస్క్ని అట్లనే ఆడాలి. అతను చేసింది కౌబాయ్ పని, నువ్వు చేసిందేమో రాబరీ అనే మాట మాట్లాడతారు. నెక్స్ట్ దివ్యను ఈ రోడ్ రోలర్ అనడం, ఇంతలా ఉంది అని వీడియోలు వేసి చూపిస్తుంటే పరువు పోగొట్టుకున్నంత పని అది. ఇష్టానుసారంగా మాట్లాడటం, ఎక్స్ట్రీమ్ మాటలు, ఏది పడితే అది మాట్లాడటం, అవన్నీ కూడా వీడియోలు వేసి కెప్టెన్లను తొక్కలో కెప్టెన్ అని అనడం, డస్ట్బిన్ల దగ్గర అరే నీ పని కాదు అని చెప్పినప్పుడు కెప్టెన్లకు ఎదురు తిరగడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేసింది, చెత్తగా బిహేవ్ చేయటం, ఇవన్నీ వీడియోలు వేసి చూపిస్తుంటే తలెత్తుకోలేక ఇంకా చాలు సార్, ఇంకా పరువు పోతుంది సార్, నాకు ట్యాగ్ లైన్లు పడిపోతాయి సార్, 420 అని అంటారు సార్ నన్ను. అంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయమ్మా, నువ్వు ఇంకా కొంచెం తగ్గాలి, కొంచెం దృష్టిలో పెట్టుకుని సోయి తెచ్చుకొని ప్రవర్తించాలి అనే విషయాలన్నింటినీ కూడా చూపిస్తారు. వాష్రూముల దగ్గర ఎవరు చెప్పినా సరే వినుకుంటా కెప్టెన్ రూమ్ని నీకు వాలంటీర్లుగా ఇచ్చినందుకు ఆడవాళ్ళకి కేటాయిస్తున్నాము, వాళ్ళు మంచి మనసుతో చేసుకొని ఆడవాళ్ళకి ఇస్తున్నామని చెప్పారు. రూమ్ని యూజ్ చేసుకోమన్నారు. వాష్రూమ్ అనేది బయట నీకు లాక్ అయిపోయినప్పుడు, డోర్స్ అనేవి వేసేసినప్పుడు, మొత్తం అన్నీ కూడా బయట క్లోజ్ చేసినప్పుడు లోపల వాష్రూమ్ని యూజ్ చేసుకోమన్నారు. బయట ఓపెన్లో ఉన్నప్పుడు లోపల ఎందుకు వాష్రూమ్ని యూజ్ చేయటం కరెక్ట్ కాదు కదా. మీరు బయట చక్కగా ఏదైనా ఉంటే బయట చూసుకోండి పని అనే మాట మాట్లాడితే దివ్య మీద ఉన్న కోపంతో అది క్లీన్ చేయలేదు అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కెప్టెన్స్. ఆమె మేకప్ వేసుకొని రెడీ అవుతుంది, రెడీ అయిపోయిన తర్వాత వచ్చి చేస్తానని చెప్పింది. కానీ ఈలోగానే దివ్య మీద ఉన్న కోపంతో సంజన ఇంత రచ్చ చేసింది అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ సంజననే ఒప్పుకుంది. వీళ్ళందరూ కూడా దివ్యాని సపోర్ట్ చేస్తున్నారేమో అని అనిపించి నేను అలా మాట్లాడాను సార్ అంటే ఒక పర్సన్ మీద ఉన్నటువంటి ఇంటెన్షన్తో నువ్వు ఇష్టానుసారంగా అందరికీ దాన్ని ఆపాదించేసి నీకున్న నీ పర్సెప్షన్ని, అంటే నీకున్నటువంటి అదంతా ఊహల్ని నిజాలుగా అందరి మీద గొడవ పడటం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ప్రూవ్ చేసి చూపించారు. ఇక నెక్స్ట్ మాధురి ఈగోయిస్టిక్గా ఉంది, ఆమె టీంలో లేనని కెప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేశారు అని అంటే దాని మీద నా మిస్టేక్ లేదండి. తన దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను, తను ఆడమని చెప్పాను, బట్ అది కుదరలేదు అనే విషయం మాధురి కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి స్టాచ్యూ రామంటాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించట్లేదు, ఫస్ట్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడు, అసలు ఇప్పుడు అది ఎక్కడెక్కడ కనిపించట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఒక్కడే ఉంటుండు అనే మాట చెప్తారు. నెక్స్ట్ గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజన మళ్ళీ ఇదే విషయాన్ని రైస్ చేస్తాడు. దివ్య ఆల్రెడీ చెప్పింది, మేకప్ వేసుకున్న తర్వాత నేను క్లీన్ చేస్తాననే విషయం చెప్పిన తర్వాత కూడా మరలా వచ్చి ఆమె మీద ఉన్నటువంటి కోపంతో బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేసి అందరూ తన వైపు చూడాలనేలాగా అటెన్షన్ సీక్ చేసింది అనేటువంటి విషయాన్ని గౌరవ్ తెలియజేస్తాడు. నెక్స్ట్ సంజన దానికి సంబంధించి ఏం ఆన్సర్ ఇస్తుందంటే, నేను ఆ పని చేయకపోతే నా చుట్టూనే తిరుగుతున్నాడు సార్, వాళ్ళనేమి అనడు, నన్నైతే అంటాడు అనే మాట మాట్లాడితే అక్కడ మొత్తం అంతా చేసింది నువ్వులాగా అనిపిస్తుంది తప్ప, నువ్వు ఇష్యూ చేయడం కారణంగానే విషయం అనేది పెద్దదైంది తప్ప వాళ్ళు ఇష్యూ చేసినట్లు కూడా అసలు ఎక్కడా కనిపించట్లేదు అనే క్లారిటీని నాగార్జున గారు ఇస్తారు. నెక్స్ట్ కళ్యాణ్కి ఇన్విజిబుల్ అంటాడు నిఖిల్, పెద్దగా కనిపించడం లేదు, స్టాండ్లు తీసుకోవాలి అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. నిఖిల్ అనే వ్యక్తికి కొంత ఆ స్టఫ్ ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ స్కోప్ ఉంది, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఎవరు మంచి ఎవరు చెడు, బిగ్ బాస్ హౌస్లో ఇదే. మనకి ఎంత తెలివితేటలు ఉన్నా, మన మనసులో ఎంత ఉన్నా సరే దాన్ని బయటికి పెట్టగలగాలి ఎక్కడ కరెక్ట్. కొన్నిసార్లు తనుజ మీద సంజన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, లాస్ట్ టైము నిఖిల్తో పెట్టినప్పుడు ముడిపెట్టి మాట్లాడినప్పుడు నిఖిల్ వచ్చి అక్కడ స్టాండ్ తీసుకుని నిలబడతాడు, అవును నాకు ఇట్లా చెప్పట్లా మాట్లాడాలి. ఒక అలిగేషన్స్ చేస్తున్నప్పుడు తన వాయిస్ని వినిపించాలి, అవన్నీ చేయట్లేదు. నెక్స్ట్ దివ్య రాము స్టూపిడ్ అని అంటది. రాము స్టూపిడ్ అనే దానికి దివ్య చెప్పినటువంటి రీజన్ అయితే మాత్రం నిజంగా మంచిగా అనిపించింది. ఎందుకు అంటే టీంలో ఉండి డబ్బులు తీసుకొని పక్క టీంలోకి వెళ్ళాడు, పోనీ అక్కడేమన్నా సాధించాడా అంటే ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది తన స్ట్రాటజీ ఏంటో అర్థం కాలేదు, అది వర్కౌట్ కానటువంటి స్ట్రాటజీ, స్టూపిడ్గా బిహేవ్ చేశాడు
అనగానే దాన్ని నాగార్జున గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు సార్, డబ్బులు ఇస్తారేమో అని అనుకున్నాను, గెలుద్దాం అనుకున్నాను, నాకు దక్కలేదని వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పంటే అది స్టూపిడ్ పనే. నెక్స్ట్ సాయి దివ్య కన్ఫ్యూజ్డ్ అంటారు. వీళ్ళు నామినేషన్స్లో ఏదైతే నువ్వు ఒక విషయము ఎవరైనా చెప్పేది వినవు, ఎవరైనా ఏదైనా విషయం చెప్తుంటే దాన్ని ఇంకొకలాగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తావు, రకరకాలుగా మాట్లాడతావు అనే మాటల్ని ఆమె మీరు కన్ఫ్యూజన్లో ఇలా చేస్తున్నారు అన్న దాని మీద ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అని దివ్యకి ఇస్తాడు. మాధురిని టాక్సిక్ సంజనాని ఇస్తుంది, సంజనాకి ఇచ్చి టాక్సిక్ అని చెప్తుంది. సో ఆమె గురించి ఆమె చెప్పుకుంటేనే నేను ఎలాగైతే కోపం వచ్చినప్పుడు అవతల వ్యక్తుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నానో ఈమె కూడా అలాగే టాక్సిక్గా బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా టాక్సిక్ బిహేవియర్లో ఆమె తీసుకొచ్చినటువంటి పాయింట్ అనేది కూడా మంచిగా అనిపించింది. కళ్యాణ్ గురించి, కళ్యాణ్ నిఖిల్ ఇష్యూ వచ్చినప్పుడు తనుజ ఒక అమ్మాయి క్యారెక్టరు బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నటువంటి సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడింది టాక్సిక్గా. సో ఇది ఆమె గుర్తుపెట్టుకొని కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి. కొన్నిసార్లు నేను కూడా అలాగే చేస్తున్నాను, నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటుంది. ఇక్కడ ఏమాత్రం తన సైడ్ నుంచి కూడా తను నేను కరెక్ట్గానే ఉన్నానన్న విషయం చెప్పుకోకుండా నేను కూడా కంట్రోల్ చేసుకుంటాను, ఆమె కంట్రోల్ చేసుకోవాలనే విషయం చెప్పింది చూసారా, అది మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ మరి ఎక్కువ బోర్డులో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయండి అన్నప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చిన 6గురిలో రీతు, సుమన్, తనుజ, పవన్ ఈ 4గురిని సెలెక్ట్ చేసుకుంటారు. గౌరవ్కి ఆల్రెడీ కెప్టెన్సీ వచ్చేసింది, సాయి దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి 6గురు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఈ 4గురిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి గోల్డెన్ బజర్ ఆపర్చునిటీ వస్తుంది. సేవ్ చేసే పవర్ అనేది అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకు ఉండాలి. గౌరవ్కి ఆల్రెడీ గౌరవ్తో కెప్టెన్స్ అని తీయలేదు, గౌరవ్ని ఆల్రెడీ ఫస్ట్ నుంచి వీళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ అని ఫస్ట్ సాయిని తీసేసిన తర్వాత 5గురు ఉంటే తర్వాత గౌరవం తీసేసి 4గురిని సెలెక్ట్ చేస్తాడు. సో ఇందులో నెక్స్ట్ సేవ్లో వచ్చినప్పుడు కళ్యాణ్ సేవ్ అవుతాడు. ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నాం కళ్యాణ్కి మంచిగా ఫ్యాన్ బేస్ అనేది ఉంది, చక్కగా ఆడుకోవాలి తప్ప డబుల్ స్టాండర్డ్స్తో వెళ్తే మాత్రం చాలా మైనస్ అయిపోతాడు. ఆడియన్ పిలిపిస్తారు, మర్చిపోయిన ఆడియన్ కూడా వచ్చి తనుజ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ సంబంధించి వాళ్ళకి మంచి హింట్ అయితే ఇచ్చారు. బయట ఏ రకంగా అనుకుంటున్నారో, ఎట్లా వెళ్తుందో అంటే రకరకాలుగా టెన్షన్స్ ఉన్నాయి కదా, ఆడియన్ వచ్చి చెప్పడం అనేది వీళ్ళకి నిజంగానే ప్లస్ పాయింటే. పౌన్లే మా గురించి మంచిగానే అనుకుంటున్నారు, ఎటువంటి రాంగ్ థింకింగ్ అనేది లేదు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే బ్లేమ్ వేసుకోవద్దు, అంటే బ్లేమ్ అంటే అపార్థం చేసుకునేలాగా ఉండొద్దు. వాడు ఏం నా గురించి చెప్తున్నాడో, ఏమేం నా గురించి చెప్తుందో, మా ఇద్దరు గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారనేటువంటి ఇంటెన్షన్స్ పెట్టుకోకండి. మీరేంటో మాకు తెలిసి మీ గేమ్ మీరు హ్యాపీగా ఆడుకోండి అనే విషయం చెప్తేనే కళ్యాణ్ తనుజ వైపు ఎట్లా స్టాండ్ తీసుకున్నారు. 3 వారాల గతంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు లేకపోతే ఆమె నాకు సపోర్ట్ చేసిందనే విషయాన్ని ఏ రకంగా అయితే తెలియజేశాడో సంజనతో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని కూడా ఆడియన్స్ ద్వారా చెప్పిస్తారు. అది మంచి బూస్టింగ్ లాగే అనిపిస్తుంది వాళ్ళిద్దరికి. సో ఇలా వాళ్ళ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.